2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలుచోట్ల బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి కోల్కతాలోని టీఎంసీ పార్టీ కార్యాలయంపైకి బుల్డోజర్ వెళ్లడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సమయంలో హగ్ మార్కెట్ ప్రాంతంలోని టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు బుల్డోజర్తో దాన్ని కూల్చివేశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్నట్టుండి ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ దుకాణాలను మూసేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ జెండాలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కూల్చివేత దృశ్యాలను టీఎంసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ పరివర్తన మొదలైంది. ఈ మార్పు బుల్డోజర్తో వచ్చింది. బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి దాడులకు పాల్పడేందుకు ఆ పార్టీ అధిష్టానం వారికి లైసెన్స్ ఇచ్చినట్లుంది. ఈ రోజు దుకాణాలు, ఆఫీసులను కూల్చేస్తున్నారు. రేపు రాజకీయ ప్రత్యర్థులను వదిలిపెట్టరేమో అంటూ టీఎంసీ విమర్శలు చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కోల్కతా వ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించారు. బెంగాల్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రవేశించిన ఈ బుల్డోజర్ సంస్కృతి మున్ముందు మరిన్ని ఘర్షణలకు దారితీస్తుందని సామాన్య ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడడం ఇప్పుడు భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారిపోయింది.